కుందేల కొమ్ము, కుందేల కొమ్ము ఇవన్నీ కేవలము శబ్దాలు ఉంటాయి కానీ వాస్తవంగా ఆ వస్తువు లేదు. దాన్ని అసత్ అంటారు. సత్తుకు ఆపోజిట్గా ఉంటుంది అసత్. ఆ అసత్తు కూడా అభావ రూపంలో ఉంటుంది. అది కూడా 3 కాలాల్లో ఉంటుంది. అందుకే సత్తు లక్షణాన్ని అది కాకుండా అసత్తు భిన్నత్వే సతి. అది కాకుండా 3 కాలాల్లో ఎప్పటికీ ఉంటుందో అది సత్తు అని. ఏది ఉంది ప్రపంచంలో? ఏ ఒక్క వస్తువు పేరైనా చెప్పండి. భూమి పేరు చెప్తారా, పృథ్వీ అగ్ని పేరు చెప్తారా, వాయు పేరు చెప్తారా, ఆకాశం స్పేస్ గురించి చెప్తారా? అన్నీ కూడా ప్రళయంలో అవి లయమైపోతాయి. ఏమీ ఉండదు ప్రళయంలో. ఒక సచ్చిదానంద స్వరూప పరమాత్ముడు తప్పితే ఏ ఒక్క వస్తువు ప్రపంచంలో ఉండదు. మరి 3 కాలాల్లో ఎప్పటికీ ఉండేలాంటి వస్తువు ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా లేదు. మనకి ఒకే ఒక వస్తువు ఉంది. ఏది అంటే కన్నా అది సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు. ఆ పరమాత్ముడు తప్పితే మనకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. దానికి పుట్టుక ఉంటుంది, మళ్ళీ దానికి ఎక్స్పైరీ డేట్ ఏదో ఒక నాశనమయ్యే డేట్ కూడా ఉంటుంది. ఏ వస్తువు అయినా తీసుకోండి. అంటే ఆ ఒక పరమాత్ముడే నిజమైన సత్తు. అలాంటి సత్తు వస్తువుని తోటి మనము సంగం చేసుకోవాలి. దాన్నే సత్సంగం అంటారు. మరి ఎలా ఆ వస్తువుని మనము సంగం చేసుకోవాలంటే ఎలా అంటే కన్నా శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా. ఇవి 2 మార్గాలే మనకు ఆయనతోటి ఎప్పుడు మనము ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. దాని సంఘంలోనే ఆ సత్వస్తు సంఘంలో ఉండాలంటే మన దగ్గర ఉన్నది ఇవి శాస్త్రము, గురువులే. అందుకే ఈ విషయంలో ఆ సత్వస్తునే మనము పరమాత్ముడు అంటాము. ఆ సత్వస్తునే మనం మోక్షం అంటాము. ఆ సత్వస్తునే మనం ఆనందం అంటాము. అదే సత్వస్తుని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటాము. ఆఖరికి ఉపనిషత్ అంటే కూడా అదే. ఇవన్నీ కొద్దిగా వేదాలు అంతవరకు అన్నీ కూడా ఒకే వస్తువు గురించినే మాట్లాడుకుంటున్నాం, వేరే వేరే పేర్లతో. ఎందుకంటే మనం ఆలోచించాలి. శాస్త్రము, గురువులు, భగవంతుడు నాస్తికత్వంలో ఉన్నప్పుడు కూడా మనం యుక్తితోటి ఆలోచిస్తే మనమందరూ కూడా దేనికోసమో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శాస్త్రం కూడా చెప్తుంది, యుక్తినిస్తుంది. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతై సర్వే ప్రాణిభి సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవా అని చెప్పేసి. బ్రహ్మ నుంచి చీమ వరకు లేదా చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఉపదేశాలు కూడా అవసరం లేదు. స్వాభావికంగానే స్వరసత ఏవ, స్వాభావికంగానే మనకు ఆ న్యాచురల్ టెండెన్సీ ఉంది. ఈ పనులు మనం చేస్తూ ఉన్నాం. కాకపోతే మిస్టేక్ ఏంటంటే సరిగ్గా విచారణ చేస్తలేదు. ఆనందం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటో సరిగ్గా తెలుసుకోవడం లేదు. అది ఎక్కడుంది, దాన్ని ఎలా పొందాలనే మార్గాల గురించి సరిగ్గా తెలుసుకోవడం లేదు. ప్రయత్నాలు ఏమో చేస్తూ ఉన్నాం. మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే చేప దృష్టాంతం కరెక్ట్గా ఉంటుంది. చేప నీళ్ళల్లో ఉండడం దాని స్వభావం. ఆ నీళ్ళ నుంచి బయటికి తీస్తే అది తట్టుకోలేదు. విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ తొందరపాటులో ఏమైపోతుంది, దానికి గాగుల్లో నీళ్ళ వైపు పోయి గడ్డ మీదనే ఎగురుకుంటూ పోతూ ఉంటుంది. మనం కూడా మన పరిస్థితి కూడా ఆ చేపలాగానే అయిపోయింది. మనం కూడా ఇప్పుడు ఎందుకంటే మనము ప్రయత్నాలు ఏదో ఒకటి క్రియలు చేస్తున్నాము. చేష్టలు, చేతులు, కాళ్ళు ఊగుతుంది అంటే ఊగితే దేవుడు, ఊపుకుంటే దేవుడు అంటారు కదా. ఊగితే ఊపుకుండా ఉంటే దేవుడు, ఊగితే జీవుడు. మన శరీరాలు ఇంకా క్రియలు జరుగుతున్నాయి అంటే కన్నా ఇంకా జీవభావంలోనే ఉన్నాం. ఆ చేప ఎగురుతూ ప్రయత్నాలు చేసినట్టు మనం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దొంగతనం చేయాలంటే కూడా వాడి ప్రయోజనం కూడా నేను ఆనందంగా ఉండాలనేదే ప్రయోజనం. ప్రతి ఒక్క క్రియ వెనకాల కూడా ఉన్న ప్రయోజనము ఒక్కటే, నేను ఆనందంగా ఉండాలి, దుఃఖాన్ని తొలగించుకోవాలి అని. కాకపోతే ఆ ఆనందము బయట విషయాలలో లేదు అన్న విషయం తెలియదు. అందుకే బయట రాంగ్ ప్లేస్లో వెతుక్కుంటున్నాం. ఆ ఆనందము మనమే అయి ఉన్నామని శాస్త్రం చెప్తుంది. నాయనా, నువ్వు వెతుకుతున్న వస్తువు అది నువ్వే అయి ఉన్నావు, సంపూర్ణంగా నువ్వే అయి ఉన్నావు. నీకు బయట ఎవరు సహాయము అవసరం లేదు. ఆఖరికి ఈ శరీరం అవసరము లేదు, మనసు బుద్ధుల అవసరం కూడా లేదు.
నీ ఆనందాన్ని పొందడానికి ఇవి దేని అవసరం కూడా లేదు నీకు. నువ్వు సంపూర్ణంగా పూర్ణంగానే ఉండావు. లేదు నేను ఆనందంగా లేను అనే భ్రాంతితోటి నువ్వు బయట వెతుక్కుంటున్నావు. ప్రతిరోజు నీకు సుషుప్తి అవస్థలో ఈ శరీరాలతోటి సంబంధం కట్ అయిపోతుంది, మనసు బుద్ధులతోటి సంబంధం కట్ అయిపోతుంది. అప్పుడు ఏ దుఃఖము లేదు. ఎంత రిఫ్రెష్మెంట్ అంటే అలాంటి గాఢ నిద్రలోకి పోయి లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఉంటాం. ప్రతిరోజు మన అనుభవానికి వస్తూ ఉంది. అదే గురువు మనకు, సుషుప్తి అవస్థే మనకు గురువు. నువ్వు ఈ శరీరాలతోటి సంబంధం నువ్వు తెంచుకుంటావా, నువ్వు సుఖంగా ఉంటావు, నీకు దుఃఖాలు రావు. వీటితోటి సంబంధాలు పెట్టుకుంటావా, నీకు దుఃఖం వచ్చేస్తుంది. అంతఃకరణం అంటే ఏంటి? ఎక్కడి వరకు మనకు అహమమ భావాలు ఉంటాయి అంత పెద్దగా ఉంటుంది అంతఃకరణం. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇండియా సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో మన అంతఃకరణం అంత పెద్ద సైజ్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు మ్యాచ్ ఓడిపోతే మనము ఇక్కడ దుఃఖం వచ్చేస్తుంది. మమభావం అక్కడ వరకు వ్యాపకం అయిపోయింది. అలాగే అహంభావం కూడా అంతే. నేను ఈ శరీరం అని అనుకుంటే కానీ ఈ శరీరానికి సంబంధించిన దుఃఖాలు మనవైపోతాయి. ఇంతే సింపుల్ ట్రిక్. ఏనకేన ప్రకారేణ ఈ శరీరంతోటి మనం సంబంధము పల్సన చేసుకున్నప్పటికీ కూడా దుఃఖం తగ్గుతూ పోతా ఉంటుంది. చూడండి, ఇందులో డ్రగ్స్ అలవాటు చేసుకున్న వాళ్ళు, తాగుబోతులు, వాళ్ళు ఎందుకో ఆ పని చేస్తారో తెలుసా? పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు, ఏదైనా పెద్ద గాయము ఇరిగింటుంది, ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు వేసుకోవడము, అవన్నీ వేసుకోవడం వల్ల ఈ శరీరానికి సంబంధించిన దుఃఖము బ్రెయిన్ సిగ్నల్ పంపింది, ఆ సిగ్నల్ ఆపేస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు ఈ శరీరంతోటి సంబంధం పలసన చేసుకుంటే కదా మనకు దుఃఖం రాదు అని చెప్పేసి. మనకింకా మనం అభ్యాసం చేయడం, మనకు ఈ తెలివితేటలు రావాలి కదా. ఆత్మహత్య చేసుకున్న వాడి దగ్గర కూడా కొద్దిగా ఈ జ్ఞానం ఉంది. ఈ శరీరం ద్వారా నాకు దుఃఖం వస్తుంది, ఈ శరీరాన్ని లేకుండా చేసుకుంటూ పోతే నాకు దుఃఖాలు రావన్నది వాడి దగ్గర కూడా కొద్దిగా వివేకం ఉంది. కాకపోతే అవన్నీ శాస్త్ర నిషిద్ధమైన కర్మ. దానికి మళ్ళా ఇంకో కర్మ చేసుకొని మళ్ళీ వాడు ఇరుక్కుపోతాడు. అదే శాస్త్రం ఏమంటుంది, నువ్వు ఈ శరీరముతోటి ఉన్న సంబంధము వాస్తవికం కాదు, కల్పితమైన సంబంధము. కల్పితమైన సంబంధం కాబట్టి జ్ఞానం ద్వారా అది తొలగిపోతుంది. ఇదేదో కొత్త వ్యాక్సిన్ తయారు చేసి ఎలకల మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఈ శాస్త్రం ఎక్స్పెరిమెంట్ చేస్తా లేదు. వివేక చూడామణిలో ఒక శ్లోకం వస్తుంది, మా వైష్ట విద్వంతవనాస్త్యపాయః సంసార సింధోస్తరణేస్తుపాయః ఏనైవ యాతాయతయోస్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి అని. ఏనైవ యాత, ఓ శిష్యుడా నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నువ్వు ఈ సంసార సాగరం నుంచి దాటడానికి ఒక మార్గం ఉంది. ఏనైవ యాస్య యతయోహ పారం, నీకు నేను కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏమి చేస్తాలేను. ఇది బీటన్ ట్రాక్. ఇది ఈ మార్గంలో, ఈ శ్రవణ మనన నిధిధ్యాసన మార్గంలో ఎంతోమంది ఈ మార్గంలో వెళ్ళి చాలామంది మోక్షాన్ని పొందారు. ఆ బీటన్ ట్రాక్ ఆల్రెడీ అలాంటి మార్గాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏమి చేస్తాలేను, ఎలకల మీద కొత్త వ్యాక్సిన్లు కొత్త మందులు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు. కాబట్టి మన భారతదేశంలో చరిత్రలో ఇప్పుడు కూడా ఒక అవధూత స్థానంలోనే ఉన్నాం. ఆయన చరిత్ర మీరు కూడా బాగా సుపరిచితమే ఉంటుంది. ఆ శరీరాలకి సంబంధించిన సుఖ దుఃఖాలు వాళ్ళకి అసలు తాకి ఉండవు. అలాంటి స్థితిలో ఉంటారు అవధూతులు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ నా కావేరి నది ఒడ్డులో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే వరదలు వచ్చేసి కొట్టకపోతే తమిళనాడు కొట్టుకు వెళ్ళిపోయి ఉంటాడు. 6 నెలలు ఇసుకలోనే ఉంటాడు. అక్కడ మళ్ళా ఎవరో ఇల్లు కట్టాలని ఇసుక తీస్తే రక్తం వస్తుంది. అప్పుడు తీసి బయటకు వస్తే మళ్ళా సహజ సమాధి స్థితికి వస్తాడు. దిగంబరంగా ఉంటాడు, నడుచుకుంటూ పోతా ఉంటే ఒక రాజు చేయి కత్తిరిస్తే కానీ అలాగే నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఈ శరీరానికి సంబంధించింది ఏమీ ఆయనకు టచ్. ఎందుకంటే జీవన్ముక్త స్థితి అంటే ఈ శరీరం ఉండంగానే దానితో సంబంధాలు కట్ చేసుకుంటారు. మేము చదువుకున్న రిషికేశ్ కైలాసాశ్రమంలో అప్పుడు ఒక మహానుభావుడికి గ్యాంగ్రీన్ వచ్చేసి కాలు కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది 1920లో. ఇంకా హాస్పిటల్కి ఆయన మాకు అవసరం లేదు అన్నాడు. ఇంకా డాక్టర్లు అక్కడికి వచ్చి మీకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇవ్వాలి,
ఇవి కట్ చేయాలి. అప్పుడు రంపాలతోనే కట్ చేసేది, మిషన్లు లేవు అప్పుడు ఎక్కువ. అంటే అనస్థి ఇంజక్షన్ ఏం అవసరం లేదని చెప్పేసి సంక్షేప శారీరకము మళ్ళా మాండూక్యోపనిషత్తు కార్యకాలు కాసేపు 10 నిమిషాలు చదివి నీ పని నువ్వు చేసుకుని నేను పిల్లలకి పాఠాలు చెప్పాలని అటు పాఠాలు చెప్తున్నాను. ఇంకో పక్క వాళ్ళు పరాపరాను కోసం ఇంకో పక్క పాఠాలు చెప్తున్నాను. 1 కాదు 2 కాదు. రమణ మహర్షికి మన వీపు మీద బాగా క్యాన్సర్ వచ్చి గాయమైతే పురుగులు ఇంత పెద్దవై తిని పడిపోతుంటే తీసి మళ్ళా పెట్టుకుంటాడు, తినండి మీ ఆహారం అని చెప్పేసి. అలా 1 కాదు కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ శరీరంతో సంబంధాన్ని తొలగించుకున్నారు. కేవలం శ్రవణ మనన నిధ్యాసనాల ద్వారానే ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని వాళ్ళు కట్ చేసుకున్నారు. అందుకే ఇది కల్పితమైన సంబంధం కాబట్టి జ్ఞానము ద్వారా మనము ఈ సంబంధాన్ని మనము డైల్యూట్ చేసుకోవచ్చు. మరి ఈ సంబంధం ఎలా ఏర్పడింది అంటే ఇది ఒక డూప్లికేట్ సంబంధము. అనాది కాలం నుంచి మనము ఈ మనసు దీని మాటలు అది ఇచ్చే నిర్ణయాలు మనం ఎక్కువ నమ్మరాదు. నేను ఎప్పుడు 3 దృష్టాంతాలు చెప్తుంటాను. హాస్పిటల్లోనే ఇవన్నీ సైకాట్రిస్టే ఎక్స్పెరిమెంట్ చేశారు. మనసు ఒక పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వ్యక్తికి నాస్తికుని పిలిపిస్తారు. నాస్తికుని పిలిపించి సైడ్లో ఒక పలక పెట్టేసి ఆ పలకకు ఒక రంధ్రం చేసేసి ఇట్లా చేయి ఇట్లా పెట్టబెడతారు. వాడు అసలే నమ్ముడు. వాడికి ఒక రబ్బర్ చేయి ఇక్కడ భుజం మీద పెట్టేసి ఈ రబ్బర్ చేయిని నీకు కనెక్షన్ ఇస్తాం చూడు అంటారు. అసలే నమ్ముడు వాడు, ఎవరి మాట నమ్ముడు. అదెట్లా అవుతుంది, రబ్బర్ చేయి ఊరికి మీద పెట్టేస్తే కనెక్ట్ అయిపోతుందా అది, నేను నమ్మును అంటాడు. వాళ్ళ దగ్గర హిప్నోటైజ్ చేసే టెక్నిక్లు ఉంటాయి. ఇక్కడ భ్రూ మధ్యలో కొన్ని తిప్పేటివి ఉంటాయి. అవి చూసి తిప్పేసరికి వాడిని ఆయన హిప్నోటైజ్ చేసేసారు. చేసేసిన తర్వాత చూడు ఈ రబ్బర్ చైన్ నీకు శరీరానికి కనెక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ రబ్బర్ చైన్ ముట్టుకుంటే నీకు సెన్సేషన్ వస్తుంది చూడు అంటారు. కరెక్ట్గా రబ్బర్ చైన్ ఒక ఏలో టచ్ చేసేసరికి అక్కడ ఒరిజినల్ చైకి ఇంకోటి కానకుండా అదే టచ్ చేసేస్తాడు. వాడికి అయ్యో ఈ రబ్బర్ చైన్ ముట్టుకుంటా ఉంటే నాకు సెన్సేషన్ వస్తుంది కదా, నేను అంతే ఒక్కసారి మనసు నమ్మడానికి స్టార్ట్ చేస్తుందా, అంతే. అది యథార్థంతో దానికి పనిలే, ఎలా నమ్మేస్తుందో అలా జీవించేస్తూ ఉంటుంది. ఇంకా కనెక్ట్ అయిపోయిందని నమ్మేస్తుంది. మళ్ళీ ఆ రబ్బర్ చైన్ గిల్లు దగ్గర వాడు అయ్యో నొస్తుంది అని అరుస్తూ ఉంటాడు. మళ్ళీ పెద్ద సుత్తు తీసుకుని టప్ అని కొడతారు. సస్తింద్ర దేవుడా అని లేచి గెలుచుకుంటాడు. అప్పుడు ఒరిజినల్ చైన్ కనిపిస్తుంది. అట్లా మనసు దానికి యథార్థంతో పని ఉండదు. మళ్ళీ హాస్టల్లో ఒకసారి ఇది రియల్ ఇన్సిడెంట్ జరిగింది. 70% పాములు విషం ఉండవు భారతదేశంలో, 30% పాములకి విషం ఉంటుంది. విషం లేని ఒక పాముని హాస్టల్లో ఫ్రెండ్స్ కొనుక్కుంటే ఫ్రెండ్ కాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ముళ్ళుతోటి వాడి కాళ్ళు పుచ్చుతారు. వాడు లేచి ఆ నొప్పికి లేస్తే కాళ్ళ దగ్గర చూస్తే అక్కడ పాము ఉంటుంది. అయ్యో నన్ను పాము గరిచింది అని భ్రాంతితోటి అనుకునేస్తాడు. ఈ ఫ్రెండ్స్ ఊరికి వండుకుంటే ఇంకా వాళ్ళు కూడా అదే తమాషా కావాలి కదా, అవును రో ఇది గరిచిందో, ఇది విషమున్న పాము రో, విషం ఎక్కేస్తుంది, నువ్వు చనిపోతావు, అట్లా ఇట్లా అని లేని కొన్ని సృష్టించినారు. వాళ్ళకి తెలుసు అది విషం లేని పాము అని. కాకపోతే వాడు పడుకున్నవాడు నిజంగానే నన్ను పాము కరిచిందని లేకపోయినా కూడా నమ్మినందుకు నిజంగానే విషము కాలని కింది నుంచి పై దాకా వచ్చి నోట్లో బొరుగొచ్చి ప్రారంభమవుతూ చనిపోయింది. పాంచభౌతికమైన పరమాణువులు ఆకాశము, వాయు, పృథివీ, అగ్ని, జలము, ఈ అన్ని పరమాణులు పంచీకరణమైన అన్ని ప్లేస్లోనూ ఉంటాయి. ప్రపంచం అంటే ప్రకృష్ట రూపేణ పంచ అని చాలా 5 బాగా మిక్సప్ చేసి మొత్తం అన్ని పదార్థాల్లో ఉంటాయి. ఈ కుర్సీ ఉందనుకో, కుర్సీలో కూడా పంచభూతాలకు సంబంధించిన పరమాణులు ఉంటాయి. అందుకే యోగులు ఆ పరమాణులు తీసుకొని మైక్ని యాపిల్ చేస్తారు, యాపిల్ని మైక్ని చేసేస్తారు, దేన్నైనా కన్వర్ట్ చేసుకుంటారు. మనసుతోటి వాళ్ళకు ఆ స్ట్రాంగ్ పవర్ ఉంటుంది కాబట్టి. ఆ లేని విషయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మనసుతోటి నెగిటివ్గా థింక్ చేసినందుకు ఉన్న పరమాణువుల విషయం కూడా ఎక్కడ ఉత్పన్నమవుతుంది, పాంచభౌతికమైన వస్తువుల నుంచి ఉత్పన్నం కావాలి. ఆ పరమాణువులు దానికి కావాల్సిన సబ్స్టెన్స్ మన శరీరంలోనే ఉంది. లేని విషము అక్కడ ఉత్పన్నం అయిపోయి ఆ విషం వచ్చేసింది. మనసు ఇచ్చే నిర్ణయాలు అంత డేంజర్గా ఉంటాయి. మనం అనాది కాలం నుంచి ఆ మనసుని గులాముల్లాగానే బతుకుతూ వస్తున్నాం. అస్సలు వినకూడదు అవి ఇచ్చే నిర్ణయాలు. అదే మనసులో ఒక పోషణ ఉంటుంది. శృతి మళ్ళీ ఆచార్యులతోటి సంస్కృతమైన మనసు, ప్యూరిఫై అయిన మనసు, అలాంటి ఒక మనసు, అలాంటి ఒక వృత్తిని తప్పితే కన్నా మిగతా మనసు ఇచ్చే నిర్ణయాలకు మాత్రం మనం గులాములు కావాలి. దాని మాట విన్నామా? ఇప్పుడు ఈ కల్పంలోనే బ్రహ్మది ద్వితీయ పరార్థం, సగం వయసు అయిపోయింది బ్రహ్మది. కొన్ని కోట్ల సంవత్సరాలు
ఇక్కడే ఉన్నాం, ఇక్కడే తిరుగుతూ ఉన్నాం, దాని మాట వినడం వల్ల మనుముఖి అంటారు. మనుముఖి అయిన వ్యక్తి ఎప్పుడు మోక్షాన్ని పొందలేదు. గురుముఖి శాస్త్రముఖి అయిన వ్యక్తినే మోక్షాన్ని పొందగలుగుతాడు. ఉపనిషత్తుల్లో కూడా ఒక ప్రమాణం వస్తుంది. మనసుకు బయట ఉన్న వాస్తవికాలతోటి అవసరం లేదు, అది ఎలా నమ్మేస్తుందో అలా జీవించేసి మనకు దుఃఖాలు సుఖాలు ఇచ్చేస్తూ ఉంటుంది. రెండు పరివారాలు ఉంటాయి, ఇద్దరు ఒకే ఒక కొడుకు. ఇద్దరు కొడుకుల్ని వ్యాపారానికి పంపిస్తారు. వ్యాపారానికి పంపిస్తే దారిలో డాకులు అటాక్ చేసేసి ఒకరిని చంపేసి డబ్బులంతా లూటీ చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి చాలా కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నందువల్ల తొందరగా రాలేకపోతారు. బతికిన వ్యక్తి సచ్చినవాడు అంత్యక్రియలు చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఆ లోపల దానికన్నా ముందుగానే ఆ దారిలో ఎవరో ఆ ఊరు వ్యక్తి పోతున్న వ్యక్తి ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా తీసుకెళ్ళిపోతారు. ముందుగా తీసుకెళ్ళిపోయి ఉల్టా చెప్పేస్తారు. ఎవరు కొడుకు చచ్చిపోయినాడో అక్కడ పోయి మీ కొడుకు బతికే ఉన్నాడని చెప్తారు. ఎవరు కొడుకు బతికి ఉంటే అక్కడ పోయి మీ కొడుకు చనిపోయినాడని చెప్తారు. అబద్ధం చెప్తారు. వాళ్ళ కొడుకు బతికి ఉన్నప్పటికీ కూడా నా కొడుకు చనిపోయినాడు అని కేవలం నమ్మినందుకు ఆ దుఃఖంతో తల్లిదండ్రులు కూడా ప్రాణం కోల్పోతారు. అందుకే మనసుకు యథార్థాలతోటి సంబంధం ఉండదు. అట్లే దానికి ఇష్టం వచ్చినట్లు సంబంధాలు ఊహించుకునేస్తూ ఉంటుంది. మనకు ఈ శరీరముతోటి ఉన్న సంబంధము కూడా అలాంటి డూప్లికేట్ సంబంధమే. విచారణ చేస్తలేము, లేకపోతే ఆకాశం కన్నా స్పేస్ కన్నా కూడా సూక్ష్మమైన మన ఆత్మస్వరూపం. అది అమూర్త పదార్థము కాదు, మూర్త పదార్థము కాదు. మూర్త పదార్థం అంటే అగ్ని, పృథివీ, జలము. అమూర్తం అంటే ఆకాశం, వాయువు. ఇవి రెండింటికి కూడా అతీతంగా సూక్ష్మంగా వ్యాపకంగా ఉన్న వస్తువుతోటి ఇంకో వస్తువుతోటి ఎలా నువ్వు కలుపుతావు? ఫెవికల్ తోటి కలుపుతావు, అది అసలు చేతికి దొరకదు, చూడడానికి కనిపించదు. అలాంటి వస్తువుతోటి ఈ శరీరంతో మనం సంబంధం పెట్టుకున్నామంటే అతి ఆశ్చర్యం. దీనికన్నా పెద్ద ఆశ్చర్యం ఇంకేముంది? అందుకే ఈ శరీరంతో మనం పెట్టుకున్న సంబంధము డూప్లికేట్ సంబంధము. మహాపురుషులు ఈ సంబంధాన్ని పెంచుకొని మనకు జీవన్ముక్తి స్థితిలో ఉండి ఎంతోమంది మనకు దారి చూపించారు. మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలా, కంప్లీట్గా దుఃఖాలు తొలగిపోవాలా, ఆనందంగా 24/7 365 days కంటిన్యూస్గా మనం ఆనందంగా ఉండాలంటే ఈ శరీరాలతోటి ఏనకేన ప్రకారేణ మనం సంబంధం పెంచుకోవాలి. దుఃఖం రావడానికి మాధ్యమము ఈ శరీరాలే, 3 ప్రకారైన శరీరాలే. ఈ 3 ప్రకారాల శరీరాలతోటి తాదాత్మ్యం లేకపోతే కనుక మనకు దుఃఖాలు రావడానికి ఆస్కారమే లేదు. ఇంతే వేదాంతాల్లో చెప్పడము, గురువులు శాస్త్రము కూడా మనకు ప్రతి ఊరికి కావాల్సింది అదే, ఆ పరమానంద ప్రాప్తినే. అది కావాలంటే కన్నా మనకు ఈ శరీరంతోటి సంబంధం పలసన చేసుకోవాలి. ఎలా అవుతుంది? అనాది కాలం నుంచి ఇప్పుడు సంస్కార రూపం ఏదన్నా అలవాట్లు ఉంటే ఫస్ట్ దాన్ని సంస్కారం అంటారు. ఆ అలవాటుని ఎక్కువ రిపీట్ చేసుకుంటే అవి స్వభావాలు అయిపోతాయి. సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం, ఏదే కానీ ఫస్ట్ సంస్కార రూపంలో ఉన్నది ఎక్కువ రిపీట్ చేస్తే అది స్వభావం అయిపోతుంది. నేను ఈ శరీరాన్ని, నేను సూక్ష్మ శరీర జీవుణ్ణి అనేది అనాది కాలం నుంచి విపరీతంగా మనకు అలవాటైపోయింది. అంత అలవాటైపోయిన ఈ జీవభావము కొద్దిగా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అంత తొందరగా ఆ తాదాత్మ్యం పోవడం లేదు. అందుకే ఇది రహస్యాలలో గొప్ప రహస్యం అనేది. అందుకే శాస్త్రం చెప్తుంది మన అంతఃకరణ శుద్ధి చాలా అవసరం దీనికి. మన స్వరూపానికి మనం దాన్ని మన దగ్గర ఉన్నదే మనం సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో చూస్తుంటాం కదా, మనదే ప్రాపర్టీ ఉంటుంది. కొద్దిగా పేపర్ మిస్టేక్, పేపర్లు అటు ఇటు ఉన్నందువల్ల మన 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 సొమ్ముని మనం సొంతం చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఆ కోట్లని అవన్నీ ఇవన్నీ తిరిగి అలాగే మనము మన సంపత్తు, మన పరమానంద స్థితిని మనం పొందడానికి ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంది. శ్రవణ మనన నిధిధ్యాసము. మనసుకు మన అంతఃకరణలో 3 ప్రకారాల మలినత ఉంటుంది. అసంభావన, సంశయ భావన, విపరీత భావన అంటే ఇదే మన అంతఃకరణలో ఉన్న అశుద్ధి. బట్టల్లో ఉన్న అశుద్ధి సోప్ వేస్తే వెళ్ళిపోతుంది. మన అంతఃకరణలో అశుద్ధి ఏంటంటే ఈ 3 ప్రకారాల భావనలు ఉండడమే అశుద్ధి. అసంభావన అంటే ఏంటంటే ఈ జీవుడు బ్రహ్మ అవుతాడా, అసాధ్యం, అసంభవం అని అలాంటి భావన ఉంటుంది. అది ఆ భావన పోవాలంటే ఉపనిషత్తులు శ్రవణం చేసుకోవాలి. శ్రవణం చేసుకుంటే ప్రమాణగత సంశయాలు పోయేసి మనకు అసంభావన కూడా తొలగిపోతుంది.
మళ్ళీ సంశయ భావన, మనసు యుక్తి ప్రియము. కేవలం నమ్ము అంటే కేవలం నమ్మకం అనే విషయం మీద ఎక్కువ రోజులు బండి నడవదు. కాసేపు నమ్మినా కూడా తర్వాత దానికి కావాల్సిన డౌట్లు వస్తూ ఉంటాయి మనసు. దానికి లాజిక్లు కావాలి. అందుకే న్యాయ ప్రధానమైన గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు, పంచదశి, కొన్ని యుక్తి ప్రధానమైన గ్రంథాలు, దాని ద్వారా మనం మనసుకు నచ్చి చెప్తే అప్పుడు అది ఆ సంశయాలు నివృత్తి అవుతాయి. అప్పుడు ఆ సంశయ భావన పోతుంది. మళ్ళీ విపరీత భావన, ఇంత నచ్చ చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ పరిచిన్నగా నేను జీవుణ్ణి అనే భావానికి ఆటోమేటిక్ మోడ్లో వచ్చేస్తూ ఉంటాం. ఇది అంతఃకరణ శుద్ధి తక్కువ ఉండడం వల్ల అది సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ధ్యాస. అది ఎన్నిసార్లు పరిచిన్న బుద్ధికి వస్తూ ఉంటుందో అన్నిసార్లు మనము దానికి నచ్చ చెప్తూ ఉండాలి. లేదు, ఇదంతా కూడా ఈ శరీర సంఘాతముక సమస్యలు, నాకు సంబంధం లేదు, నేను సచ్చిదానంద స్వరూపుని, శాస్త్రం చెబుతుంది, గురువులు చెప్పారు, బహుశా నేను అనుభవంలోకి తెచ్చుకోకపోయినా పర్వాలేదు, నేను వాళ్ళ మాటనే నమ్ముతాను, ఈ మనసు ఇచ్చే నిర్ణయాలు నేను నమ్మను అని చెప్పేసి దాన్ని సాక్షి రూపంలో ఎప్పుడు అలర్ట్గా మన స్వరూపం గురించి మనము సాధన చేస్తూ ఉండాలి. ఇట్లా ఈ 3 ప్రకారాల్లో మలినత, అశుద్ధత మన అంతఃకరణలో ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు మనకు ఆ స్వరూపానందము బయటకు వస్తుంది. వాస్తవికంగా ఇప్పుడు మనకు సమస్య మనసే. మనసు ఉంటేనే ప్రపంచం. సుషుప్తి వ్యవస్థలో మనసు లేదు, బుద్ధి లేదు, ప్రపంచం లేదు. ఇది ఉంటేనే సమస్య. ఇప్పుడు అన్ని డిమాండ్లో అదే చేస్తూ ఉంది. మన కూడా నేను ఒక ప్రవచనంలో కథ చెప్తే మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనసు పరిస్థితి. ఒక సూఫీ సంతు ఒక ఋషి ఉంటాడు. వాడికి ఒక మందబుద్ధి శిష్యుడు ఉంటాడు. వాడి దగ్గర 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉంటాయి. అవి బయట రాత్రిపూట్ల ఓ అని అరుస్తూ ఉంటే కన్నా ఆ సౌండ్కి వాడికి నిద్ర వస్తూ ఉండదు. పోయి గురుగారు నాకు అసలు నిద్ర వస్తలేదు, ఏంద్రా ఎందుకు అంటే బయట అవి పశువులు బాగా అరుస్తున్నాయి, నాకు నిద్ర వస్తలేదన్నారు. అవునా, పోనీలే ఈరోజు గాడిదల్ని లోపల కట్టేసుకోండి. బయట కట్టేసుకుంటానే నిద్ర, వాటి సౌండ్కి నిద్ర రావడానికి లోపల కట్టేసుకోండి. సరే అని కట్టేసుకుంటాడు. పోతే ఇంకా ఎక్కువ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ గురుగారి దగ్గరికి పోయి చెప్తాడు, ఏమి పని చేయలేదు, ఇంకా నిద్రపోయింది అన్న. ఈరోజు గుర్రాలు కూడా లోపల కట్టేసుకోండి. గుర్రాలు కట్టేసుకుంటే ఇంకా ఆ రోజు సగం నిద్రపోయింది. మళ్ళీ 3వ రోజు ఒంటెలు కూడా లోపల కట్టేసుకున్నాడు. ఆ రోజు ఇంకా శివరాత్రిని కంప్లీట్ నిద్రపోయింది. ఏంటి గురుగారు ఏదో పరిష్కారం చెప్తారంటే ఇంకా నాకు నిద్ర లేకుండా చేస్తారు కదా అంటారు. సరేరా ఈరోజు గాడిదలు బయట కట్టాను. బయట కట్టేస్తే ఒక 2-3 గంటలు నిద్ర వచ్చింది అన్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఈరోజు గుర్రాలను బయట కట్టాను. ఏమై ఈరోజు ఎట్లా అంటే ఒక సగం రోజు నిద్ర వచ్చింది అన్నారు. మళ్ళీ ఒంటెలు కూడా బయట కట్టే అన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే నాకు సంపూర్ణంగా మంచి నిద్ర వచ్చింది గురుగారు అన్నారు. అవి ముందు కూడా బయటనే ఉండేవి, ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి. మధ్యలో ఏం జరిగింది? ఆ మనసు డ్యాన్స్ చేస్తూ ఉండేది. ఆ డ్యాన్స్కు ఏదో ఒకటి క్రియ చేయాలని దానికి ఇది తపన. ఊరికే ద్రవిడ ప్రాణాయామం చేయించాడంతే గురుగారు. వాడు ముందు కూడా అదే స్థితిలోనే ఉండే, ఆనందంగానే ఉండేవాడు. ఊరికే ఆ మనసుని కాస్త కంట్రోల్ చేసి సమాధానం చేసుకునేంత సామర్థ్యం లేనందుకు ఏదో ఒక ఈ క్రియ లోపల కట్టేసి బయట కట్టేసి, ఫస్ట్ కూడా అవన్నీ బయటనే ఉంటాయి, ఇప్పుడు బయటనే ఉంటాయి. వాడి మనసులో మాత్రం ఇప్పుడు మనసు మంచిగా నిద్ర వచ్చింది. మనం కూడా అంతే. మనం సచ్చిదానంద స్వరూపమే అయి ఉన్నాం. అయినప్పుడు కూడా ఆ మందుబుద్ధి చేసినట్టు ఇప్పుడు మనం శ్రవణ మనం ఇది ధ్యాసలు చేయాల్సిన తప్పదు. మనం ఊరికే ఉండలేదు మన మనసు. ఈ సత్యాన్ని డైరెక్ట్గా అంతఃకరణ శుద్ధి ఉండి స్వీకరిస్తే కానీ అక్కడే ఇంకా నిర్వికల్ప సమాధి స్థితి అతనికి. కాకపోతే మనకు ఆ మనసు ఇంకా సంస్కృతము కాలేదు, శృతి ఆచార్యం కూడా సంస్కృతం కాలేదు. కాబట్టి దానికి ఇదే ప్రాసెస్. మిగతా ఆలంబనాల కన్నా శ్రవణ మనన నిధ్యాసనాలు ఈ ఆలంబన ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో మెల్లమెల్లగా అది యుక్తుల ద్వారా ఏదో ఒక రోజు వదిలిపెట్టేస్తుంది. సాధ్యమే. పరోక్ష జ్ఞానం ద్వారానే ఎన్నో సమస్యలు మనకు దూరం అవుతుంది. ముందు మనం సూపర్ సెన్సిటివ్గా ఉండి చిన్న విషయాలకి కోపం తెచ్చుకునేటోళ్ళు ఈ వేదాంత శ్రవణం, శాస్త్ర శ్రవణం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. తెలిసిపోతుంది కారణం లేనిది కార్యం జరగదు. మనసా వాచ బయట నుంచి మన మీద అటాక్ వచ్చినప్పుడు పూర్వజన్మలో మనము వాళ్ళకు అలాగే అటాక్ చేశాము. మళ్ళీ కొత్తగా రియాక్షన్ చేయడానికి స్వీకరించేస్తారు దాన్ని. అంతే. మరి ఒకసారి స్వీకరించేసి మళ్ళీ ఇంకోసారి రియాక్షన్ చేయకుండా పోతే పరోక్ష జ్ఞానంలోనే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ సత్సంగం ఏదైతే మనం మొదలు పెట్టుకున్నామో దీన్ని మాత్రం మనం వదిలిపెట్టుకోవద్దు.
మనము కడుగు భగవంతుని వైపు వేస్తే భగవంతుడు 10 అడుగులు కాదు 100 అడుగులు వేసి మన వైపు వస్తారు. మీరు చూపించిన ఈ సత్సంగంతో ఈ శ్రద్ధకు ఇంకా ఇక్కడికి భగవంతుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే ఇక్కడికి వస్తాడేమో ఎవరికి తెలుసు. అది మాత్రం ఆ శ్రద్ధని మీరు చేస్తున్న ఈ ఒక సాధనను మాత్రము విడకుండా మీరు ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మేము కూడా అప్పుడప్పుడు ఇలాంటి సత్సంగులు ఉన్నారంటే కన్నా మాకు కూడా అక్కడే మా ప్రాణమంతా మొత్తం అక్కడే ఉంటుంది. అంతర్ముఖి అయిన మహాపురుషులు ఎక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర చెప్పుకుంటేనే ఇది సార్థకమవుతుంది. యోగ్యమైన పాత్రల దగ్గర ఈ సత్సంగం చెప్తేనే అది సార్థకమవుతుంది. కాబట్టి ఈ సత్సంగం ఇలాగనే జరుగుతూ ఉండాలని, ఆ భగవంతుని అవధూతుని ఆశీర్వాదము ఎల్లప్పటికీ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నా యొక్క వాణిని నేను ఆ అవధూత చరణాలకు సమర్పిస్తాను. నమో నారాయణ.